ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి భద్రతలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇప్పుడు నిన్న పోలీస్ శాఖ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క జగన్కి ఇచ్చినటువంటి భద్రత 58 మంది సిబ్బంది ఉన్నారు. ఆయన ఇంటి దగ్గర 10 మంది సాయుధ గార్డులు, షిఫ్ట్కి 2 చొప్పున మొత్తం 6 పిఎస్ఓలు, 24 గంటల పాటు ఆయనకి భద్రత ఉంటుంది. మొత్తం 20 మంది సిబ్బందితో 2 ఎస్కార్ట్ బృందాలు నిరంతరం ఉంటాయి. పగలు రాత్రి కలిపి మొత్తం 5 వాచర్లు ఉంటారు. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి భద్రతా ఇన్ఛార్జిగా ఉంటారు. 3 షిఫ్ట్లో పనిచేసిన మొత్తం 6 ప్రిస్కర్లు, స్క్రీనర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా 6 డ్రైవర్లని కేటాయించామంటున్నారు. వెరీ గుడ్. ప్రతిపక్ష నాయకుడు హోదాలో కాదు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి అది ఉన్నాయి. చంద్రబాబుకు కూడా అదే కేటాయించామని చెప్తారు. ఇంతకీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా అది ఉందా? ఎందుకంటే ఆయన సీఎంఏ 3 సంవత్సరాల పాటు చేశారు ఆయన సీఎంగా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అదేదో వన్ డే ముఖ్యమంత్రి కాదు ఆయన. అందులో మంచి బ్యాట్స్మెన్, చిట్ట చివరిలో డౌన్ అయిపోయింది కానీ పాపం బ్యాట్ ఎత్తేలోపు ఆయన బౌల్డ్ అయిపోయాడు. కానీ మంచి క్రికెటరు, మంచి కెప్టెన్. ఓ రకంగా ఆంధ్రాకి కాస్త కోస్తో గట్టిగా ప్రయత్నించినటువంటి వ్యక్తి ఆయనే. అలాంటి మనిషికి ఇప్పుడు ఆ భద్రత ఉందా లేదా, ఇది డౌటు, చూడాలి.